హాయ్, నేను సతీష్. మిడ్ నైట్ టాక్స్ లైవ్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. సంజన అయితే మామూలు రచ్చ చేయట్లేదంటే హౌస్లో కూడా మనకున్న అప్డేట్స్ ప్రకారం కూడా గిన్నెలు ప్లేట్లు పాటుకొని దబా 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 అందరి దగ్గర చెవుల దగ్గర కొట్టుకొని వాళ్ళకి ఇరిటేటింగ్ తెప్పిస్తూ మాట్లాడొద్దు అన్నారు కదా. మరి మాట్లాడొద్దు అంటే కంటెంట్ క్రియేషన్ ఎట్లా చేయాలి? సో ఈ రకంగా రచ్చ అయితే లేపుతూ ఉంటుంది. అట్లాగే తనుజ వర్సెస్ ఏం పేరు ఆవిడ, మాధురి, చిన్న చపాతీ ఫైట్ అంట, గొడవలు, నువ్వు కేరింగ్ ప్యాంపరింగ్ ఎక్కువైపోయి ఒకరి కోసం ఒకరు చిన్న చిన్నవి ఎట్లాంటివి అయితే చూడబోతున్నారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే మెయిన్ డిస్కషన్ కూడా నడుస్తుంది, దాని గురించి కూడా చెప్తాం. అట్లాగే ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ రీఎంట్రీకి సంబంధించి అసలు ఏం జరిగింది, ఏ టాస్క్లు పెట్టారో, అసలు ఊహించిన ట్విస్ట్, బీభత్సమైన పెద్ద ప్రమాదం కూడా జరిగింది. దాని గురించి డీటెయిల్డ్గా ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో అర్ధరాత్రి ఒక వీడియో అనలైజ్ చేశా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందో ఆ వీడియో అయితే మిస్ కాకుండా. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఓటింగ్ అనాలిసిస్ కూడా ప్రీ ఒపీనియన్ పోల్లో ఏంటనేది న్యూస్ బౌల్ ఛానల్ ఆ వీడియో కూడా వేసా, అది కూడా చూడని వాళ్ళు చూడండి. ఈ వీడియోకి లైక్ చేయని వాళ్ళు లైక్ కూడా వేసేయండి. అట్లాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జర్నలిస్ట్ సతీష్ ఈ సీజన్ కంప్లీట్ అయ్యేసరికి 1 lakh సబ్స్క్రైబర్స్ అవుతారేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు ఆ స్థాయిలో ఎంకరేజ్ చేస్తారు అని అనుకుంటున్నా. మరి చూద్దాం ఎంతవరకు మీ సపోర్ట్ ఉంటుందో. అయితే సరే, ఇక డీమోన్ పవన్, గౌరవ్, సుమన్ శెట్టి, నిఖిల్ వీళ్ళంతా డిస్కషన్, వాళ్ళందరికి సంబంధించి ఆ బట్టలన్నీ బాత్రూమ్ ఏరియాలో ఉంచినవి సంజన వైట్ బాక్సులను తీసుకెళ్ళి బయట పడేస్తుంది. ఆ బాక్సులను పైన పెట్టేస్తుంది. దివ్య వచ్చి చూసి, ఇమాన్యుయల్ కెప్టెన్ కదా, చూసావా మీ మమ్మీ ఏం చేస్తుందో చూసావా, ఈవిడ ఈ అల్లరి చేష్టలు, ఈ అల్లరి పనులు, ఈ ఆకతాయి పనులు మార్చుకోదా చెప్పు వెళ్ళనేసి అంటే ఆయన వెళ్ళి మర్యాదగా వెళ్ళి, ఇమాన్యుయల్ చాలా సీరియస్గా చెప్తాడు, వెళ్ళి మర్యాదగా వెళ్ళి ఆ బట్టలన్నీ పెట్టి, లేదంటే ఇప్పుడు నామినేషన్లు వేడిలో ఉన్నారు, పెద్ద గొడవ అయిపోతుంది జాగ్రత్తగా అని చెప్పాడు. ఆమెనే తీసుకెళ్ళి సంజనతో మళ్ళీ అన్నీ సర్ది పెట్టేస్తాడు. ఈ విషయం దివ్య వచ్చి మళ్ళీ సుమన్ అండ్ సాయి కూడా చెబుతుంది, సర్దిస్తున్నాడు అని. నిజంగా అప్పటికే నామినేషన్లో ఒక రోజంతా కూర్చొని తలలో వేడెక్కిపోయి కాఫీ తాగుదామా, టీ తాగుదామా, వర్షంలో చల్లబడదామా, స్విమ్మింగ్ పూల్లో దూకుదామా అని వాళ్ళకంతా ఫ్యూజులు ఎగిరిపోయి మబ్బులు విడిపోయి హీట్ ఆర్గ్యుమెంట్స్తో ఉంటే, ఊహించని రీతిలో వీళ్ళ పాయింట్లు వెతుక్కొని ఏం చేద్దాం, 1 పాయింట్ ఉంది, 1/2 పాయింట్ ఉంది, 1/4 పాయింట్ ఉంది, 2 పాయింట్లు ఉన్నాయి, నీకెవరో అన్నీ వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటే, ఊహించని రీతిలో బయట నుంచి వచ్చి ఒక వైల్డ్ స్ట్రోమ్ అటాక్ జరిగేసరికి పాయింట్స్తో ఎలా డిఫెండ్ చేసుకోవాలో ఇలాంటి సర్ప్రైజ్ నామినేషన్తో వాళ్ళు అవాక్ అయిపోయి ఆ షాకులోంచి తేరుకొని రామకృష్ణ అనుకొని కూలబడే దగ్గరే ఈవిడ మళ్ళీ వెంటనే నేను కంటెంట్ ఇచ్చేయాలి, క్రియేట్ చేసేయాలని ఇలాంటి హడావిడి చూస్తే, నిజంగా సుమన్ ఏం పేరైనా ఇమాన్యుయల్ కూడా కెప్టెన్ కనుక అతనికి ప్లస్ ఈవిడికి కలిపి వాయించేసి మళ్ళీ నామినేషన్లో వచ్చేవారం పట్టేస్తారని ఆయన వచ్చి చెప్పాడు. అయితే నిజంగా పాప ఇమాన్యుయల్ అంటే ఆవిడ ఎందుకు అలా చేస్తుందని సాయి అంటాడు. ఎందుకంటే మరి కంటెంట్ కోసం మాట్లాడొద్దంటే ఊరుకునే కంటెస్టెంట్ సంజన అంత ఆశమాషియా ఏదో రచ్చ చేయాలి కనుక చేస్తాడు. అట్లాగే మాధురి ఏముంటుందంటే, ఈరోజు నామినేషన్ హైలైట్ సుమన్ అన్నదేన్స్ అంటే, సుమన్ ఏంటి ఇమాన్యుయల్ ఆయన హైలైట్గా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు సంజన మీదే కదా ఫోకస్ అంటే, వెంటనే నేను నిజమే కదా ఎక్కువ సుమన్ చేస్తాడని ఒకసారి క్రాస్ చెక్ చేస్తే బ్యాక్ వెళ్ళి మొత్తానికి ఇన్ని వారాలు ఎన్నిసార్లు వేసాడో తెలుసండి. 1వ వారం సంజన, 2వ వీక్ గ్యాప్ ఇచ్చాడు, అప్పుడు ప్రియాను మనీష్ మర్యాదను వాళ్ళిద్దరిని చేశాడు. 3వ వారం మళ్ళీ సంజన, 4వ వారం సంజన, 5వ వారం గ్యాప్ ఇచ్చాడు, హరీష్ని చేశాడు, మళ్ళీ 6, 7, 8 మొత్తంగా 8 వారాల్లో 2వ వారం 5వ వారం మాత్రం అక్కడ కామనర్స్గా వచ్చిన ప్రియాని, మనీష్ మర్యాదని అట్లాగే హరీష్ని మాత్రమే చేశాడు. మిగతా అంతా సేఫ్గా, అంటే సంజనకు సంబంధించి ఆయనలా కామ్గా ఖాళీగా కూర్చున్న టైప్ బాపతి కాదు కదా, నోటికి పని చెబుతుంది, చేతలకి పని చెబుతుంది, ఏదో ఒకటి హడావిడి చేస్తుంది. సో అవతల వాళ్ళు వేలెత్తి చూపడానికి, పాయింట్ అవుట్ చేయడానికి కంటెంట్ అంటూ క్రియేట్ చేయగలుగుతుంది. సో అలాంటి అసలు నోరే విప్పని ఆయనకి అసలు కంటెంట్ క్రియేట్ చేయాలని అలాంటి ఆయనకి ఈవిడ ఒక కామధేనువు లెక్క, అమ్మయ్య నేను నామినేషన్ చేసుకోవడానికి 2 పాయింట్లు 2 ముక్కలు అందించింది సంజన అని చెప్పి ఫస్ట్లో నేను చెప్పాను చూడండి. నోరు లేని అనేక మంది కంటెస్టెంట్లతో నోరు విప్పించి మాట్లాడించి వాళ్ళు కూడా హౌస్లో ఉన్నారు, సోఫాల్లో గోడల్లో కాకుండా అని చెప్పిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే సంజన కదని. ఇప్పటికీ 8 వారాల తర్వాత కూడా సుమన్ శెట్టి లాంటి వాళ్ళకి ఈవిడే మెయిన్ ఆధారం అయిపోయి వాళ్ళ హౌస్లో కొనసాగడానికి నామినేషన్లు కూడా రీజన్స్ ఇస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఏ స్థాయిలో ఆడుతున్నాడు, ఈవిడ ఏ స్థాయిలో గేమ్ ఆడుకుంటుంది హౌస్లో అనేది. సరే, ఇంకోటి ఏంటంటే దివ్య నామినేషన్లన్నీ 3 ఇష్యూల మీద నడిచేయని చెబుతుంది. ఒకటి దొంగల టాస్క్, అక్కడ మీరు నాకు ఇవ్వలేదు ఈ వాటి పంచాయతీ, కళ్యాణ్ వాళ్ళది ఒకటి ఇష్యూ, అట్లాగే రీతి అండ్ డీమోన్ మీద వాళ్ళది ఒక ఇష్యూ. కళ్యాణ్కి సంబంధించి ఆ వీడియోలు ఆడియోలు అసలు ఏం ఆడతారో, ఎందుకు వచ్చావు, నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా, అన్ని ముద్రలు వేస్తే నీకు అలా చెబితే రియాక్ట్ అవ్వాలి కదా, ఎప్పటికైనా నీ ఏడుపేదో నువ్వు వేడవాలి కదా, నీ ఏటేదో నువ్వు వాడాలి కదా, వాళ్ళ దోస్తులందరూ వచ్చి ఒకటే పాఠం చెప్పారు కదా. సో దాని గురించి అదే మెయిన్ టాపిక్. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఆ దొంగల టాస్క్కి సంబంధించి కూడా మీరు
చేసింది రాంగ్ అంటే మీరు చేసింది రాంగ్ అంటే ఆ పంచాయతీ ఒకటి. అట్లాగే ఈ రీతి అండ్ డీమోన్ వీళ్ళ బాండింగ్స్ గురించి ఇది మాత్రం అయింది. అయితే ఇక్కడ సాయి అంటాడు రాము గౌరది మరి 1 minute నామినేషన్ అబ్బా అంటే అది వాస్తవమే. అట్లాగే చిన్న పాయింట్ చెప్పుకుంటూ వచ్చాడు. అట్లాగే మాది మాత్రం 100 marks నామినేషన్ అంట. ఈవిడిది నామినేషన్ నిజమే 100 మార్కుల నామినేషనే. కాకపోతే అక్కడ దివ్య అంటది లాంగెస్ట్ నామినేషన్ శ్రీజది అంటే ఎమ్మెల్యేలు ఏం చెబుతాడంటే శ్రీజ నామినేషన్ చేయకుండానే 1.5 గంట మాట్లాడింది. ఒక్కొక్కరి గేమ్ ఎట్లా ఉందో చెప్పుకుంటూ వచ్చిందని రాగానే మొదలుపెట్టి శ్రీజ ఈ మాధురికి అయితే అటాక్ చేసింది. మొత్తం పోక్ చేసి పడేసి ఆవిడకి ఇవ్వాల్సిన దానికి 100 రెట్లు 1000 రెట్లు ఇచ్చేసింది రిటర్న్ గిఫ్ట్. ఆవిడకి హ్యాపీగా నిద్రపట్టి ఉంటుంది శ్రీజకి. అట్లాగే ఇంకోటి ఏంటంటే శ్రీజకి సంబంధించి అప్డేట్ కూడా ఇప్పటికీ నేను నైట్ వీడియోలో చెప్పాను. నాకు జర్నలిస్ట్స్లో ఆ వీడియో మిస్ కాకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎట్లా రాబోతుంది ఏంటి ఆవిడ ఫ్యాన్స్ అందరికీ ఫెస్టివల్ లాగా ఉంటుంది. మాధురికి అయితే మరి అసలైన దీపావళికి రోజు ఉంటుంది హౌస్లో, నో డౌట్. వాళ్ళిద్దరి మధ్య ఆ రేంజ్లో వేరే లెవెల్లో ఉండబోతుంది. రోజు మనం చూడబోతున్నాం శ్రీజ వర్సెస్ మాధురి రచ్చరంబోల. సరే ఇంకోటి ఏంటి చెప్పబోతున్నా, నిఖిల్ గురించి కూడా చెప్పింది. అప్పుడు నామినేషన్ ఇస్తానంటే నేనేంటి ఓడిపోతే తీసుకోవాలని అంటావా, మరి నీకు ఇప్పుడు నామినేషన్కి కత్తిస్తా నువ్వు చేస్తావా చేయవా అని అడిగితే కూడా ఆయన మీరు ఇస్తాకర్లే నేను ఆడతాలే నా గేమ్ నాకు తెలిసినట్టు ఆయన చెప్పడం. అట్టగే తనూజ విషయంలో చెప్పడం ఇవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్కి బిగ్ బాస్ కూడా 1.5 గంట సేపు అయిన తర్వాత అందుకే మనకి ఎపిసోడ్లో చూపించారు కదా సీరియస్ మీరు వచ్చిన పని నామినేషన్ చేయడానికి నామినేషన్ చేసి వెళ్తే చాలని చెప్పాడు కదా. అందరి గురించి విడమర్చి మరీ చెప్పడంతో వాళ్ళ ఈ బాబాయ్ మామూలు కాదు అని లేక మాట్లాడుతూ ఉన్నారు. అయితే గతంలో కంటే చాలా బెటర్గా చెప్పింది. అన్ని బుల్లెట్ పాయింట్స్, నసలేదు, సోది లేదు, వాయిస్తో ఇరిటేషన్ లేదు, చెప్పాల్సిన అబ్బా ఫస్ట్ టైం మెయిన్ మాధురి వర్సెస్ శ్రీజ నామినేషన్ పాయింట్లు ఎప్పుడైతే వినసొంపుగా అనిపించిందేమో ఎక్కువ మంది ఆడియన్స్గా నేను అనుకుంటున్నా. అంత పర్ఫెక్ట్గా ఆ యారగెన్సీ కరెక్ట్గా ఇవ్వాల్సిన రీతిలో ఆ రేంజ్లో ఇవ్వకపోతే అక్కడ వినే రకమా. సో దెబ్బతో ఆవిడ అందరిని ఏడిపించి అరిచి అదరగొడితే ఆవిడకే చుక్కలు చూపించింది శ్రీజ. ఇక నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే తనుజ మాధురి ప్రేమలో ఆప్యాయతలు లైవ్లో చూస్తుంటే బాబోయ్ కడుపులో దేవేస్తుందరు నాయనోయ్ అని బిగ్ బాస్ ఆడియన్స్ అనుకుంటే తప్పే లేదు. ఎందుకంటే ఆ మాధురి అంటది మధ్యాహ్నం నుంచి అరుస్తున్నాను కదమ్మా భోజనం చేయమని, చెయ్యాలి కదమ్మా నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా, కడుపులో నొప్పులు వస్తాయి, ఆ కర్రీ ఆ రైస్ అన్నీ నీకోసమే పెట్టాను కలుపుకొని తిను అని తనుజ మీద ఎక్కడ లేని ప్రేమ ప్రదర్శిస్తూ ఉంది. తనుజ నేనేం తక్కువ తిన్నానా, నువ్వు కూడా తిను, ఏమీ తినను అంటే ఏం బాగోదు కొద్దిగా తిను ఆమె చెప్పడం. ఎందుకంటే ఇక్కడ ఒకరికొకరికి తెలుసు క్లియర్గా ఫేక్ బాండు అని చెప్పేసి తెలిసిన తర్వాత కూడా శ్రీజ అడిగింది కూడా అదే కదా. తనుజ నువ్వే లీనియర్స్ ఇస్తున్నావు, ఆ చెయ్యేస్తే వేయించుకుంటున్నావు, నువ్వే చొరవివ్వబట్టి ఆయన చంకెక్కి తినడని వాళ్ళు అంత మాట్లాడితే పైగా పర్టికులర్గా మాధురి రమ్య కంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లని ప్రతి వీడియో నీకు చూపించే 2 వీడియోలో కూడా ఆవిడదే తప్పని తెలిస్తే ఇంకా ఆవిడని ఎట్టా అంటే నాన్న వెళ్ళిపోయి ఇప్పుడు అమ్మ ఉండాలో లేక చేరదీస్తున్నావు, అసలు నాకు అర్థమే కావట్లా. నువ్వు సేఫ్ గేమ్ సపోర్ట్ అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏంటి అంటే ఎవరో ఒకరు ఉండాలా. అయితే భరణి లేకపోతే కళ్యాణ్ లేకపోతే ఎమ్మెన్యల్ లేకపోతే ఇప్పుడు మాధురి నీకు ఇండివిజువల్గా ఆడుకోమన్నది ఎందుకే. తనుజకి మరి ఎంత చెప్పినా ఎవరు చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం కాకపోతే ఎట్లా. నిన్న కూడా చూసాం ఆడియన్స్ బగ్గును మండిపోయింది. అందుకే ట్రోఫీ కూడా డైరెక్ట్గా ఇచ్చేయండి ఇంకెందుకు. ఒక పక్క సంచాలకురాలకి మాధురి సపోర్టు, మరోవైపు ఏమో నాగార్జున గారి సపోర్టు. సో ఇప్పుడు కూడా ఈ ప్యాంపరింగ్లు తినిపించడాలు ఇవన్నీ చూస్తే బాబోయ్ ఏమీ మారలే, అప్పుడు నాన్న ఇప్పుడు అమ్మ అంతే తేడా అని ఫీలింగ్ అయితే వస్తుంది ఆడియన్స్కి. అట్లాగే ఇంకోటి ఏంటి మాధురి రాము నిన్ను నామినేట్ చేసినప్పుడు సంజన నవ్వింది చూసావా, ఎందుకు ఈవిడికి నవ్వితే ఏంటి ఏడిస్తే ఏంటి ఇలాగే కెలకడం, మళ్ళీ ఆవిడ వచ్చేదని అంటే మళ్ళీ మనం నోరేసుకుని పడిపోవడం, ఈవిడే బ్యాడ్ అయిపోవడం అవసరమా. అలాగే తనూజ్ ఏమంటుందంటే సుమనన్న ఎప్పుడు ఎవరిని నామినేట్ చేసినా ఒక పర్సన్ నవ్వుతాడు అంటుంది, ఆ పర్సన్ పేరు చెప్పలా. కానీ ఈరోజు సుమనన్న సంజన నామినేట్ చేస్తే మాత్రం ఆ పర్సన్ నవ్వలేదు చూసావంటే వాళ్ళకి అర్థం కాలే ఎవరు ఏ పర్సన్ అంటే వాళ్ళకి లైట్ వెలగలే. ఆ తర్వాత అంటుంది ఎమ్మెన్యేల్ అంట సుమన్ శెట్టి నామినేషన్ చేస్తే ఎప్పుడు నవ్వేవాడంటే ఇప్పుడు నవ్వలేదంట, ఈవిడ కోపం ఈవిడ ప్రదర్శిస్తుంది. ఇది సుమన్ శెట్టి నామినేషన్ చెప్పాం కదా, అదే నామినేషన్లు అవే పాయింట్లు చెప్పుకొని చేసుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ఏంటంటే ఎమ్మెన్యేల్ కళ్యాణ్ మధ్య ఒక డిస్కషన్ జరుగుతుంది. కళ్యాణ్ ఏమంటాడంటే భరణి గారు అతని గురించి ఆలోచించుకునే శ్రీజాన్ తోసేశాడు బెడ్ టాస్క్లో, ఆయన గురించి ఆలోచించుకునే శ్రీజాన్ తోసేశాడు, బట్ అక్కడ తనూజ కోసం తోసేశాడని అంతా అనుకోవడంతో ఆయన బ్యాడ్ అయ్యారు అని చెబుతాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే తనూజ ఇట్లా చెప్పింది, తనూజని వాస్తవానికి ఎందుకు బ్యాడ్ అయ్యారని ఫస్ట్ చెబుతా. అక్కడ తనూజని ఏదో భద్రంగా కోడి తన పిల్లలు కాపాడుకున్నట్టుగా ఇలా ప్రొటెక్ట్ చేసి అంత భద్రంగా సేఫ్గా ఒక అమ్మాయిని నువ్వు కాపాడు చేసేటప్పుడు శ్రీజ కూడా ఒక అమ్మాయే కదా, మరి అమ్మాయి అంత విసిరిగా విసిరేస్తే ఎట్లా, అందుకు బ్యాడ్ అయ్యాడు.
ఇద్దరు అమ్మాయిలు ఒకే దగ్గర ఉండేటప్పుడు ఆ అమ్మాయిని మినిమం పోనీ అంత విసిరేయక్కర్లే, నెమ్మదిగా ఆయన ఆవిడ బెడ్ దించేయాలంటే ఎంత పెద్ద ఫైట్ అయితే చెప్పండి. ఆవిడని అంత భద్రంగా చూసుకుని ఈ అమ్మాయిని అంత నిర్లక్ష్యంగా దారుణంగా తోసేస్తే అందుకు బ్యాడ్ అయ్యాడు. పైగా దానికి ఇప్పుడు తనూజ ఇచ్చుకున్న కవర్ డ్రైవ్ ఏంటంటే, ఆయన నన్నేం ప్రొటెక్ట్ చేయలేదు, నా కోసం కాదు శ్రీజాని దోసేసింది అవన్నీ కాదు పంచాయితీ, ఆయన కోసం ఆయన, ఎందుకంటే శ్రీజ అతన్ని తప్పించేస్తే పోలా అన్నది కదా, అందుకోసం అతని కోసం అతను చేసినలాగా ఆవిడ చెప్పడంతో ఇక్కడైతే దీన్ని ఇప్పుడు పోర్ట్రే చేసి దీన్ని హైలైట్ చేసి ప్రచారం చేసే కార్యక్రమంలో వీళ్ళు పడ్డారు. సో మొత్తానికి ఆయన ఎందుకు బ్యాడ్ అయ్యాడు అది క్లారిటీ. అయితే ఇక్కడ ఇమాన్యుయల్ కూడా ఒరే ఏం చేసిందని తనూజ గురించి చెప్తాడు. ఏం చేసిందని లాస్ట్ వరకు బెడ్ టాస్క్లో ఉండిపోయింది నువ్వు చెప్పరా అంటే, తనూజ ఏమైనా ఉన్నాను అటాక్ చేసి బయటికి గెంటేసేదని కోఆపరేట్ చేసిందా లేకపోతే ఇంకేమైనా చేసిందా, అలా కూర్చుంది అలా వెనక్కే ఉంది అంతే తప్ప ఆవిడ ఏమైనా ఇనిషియేట్ తీసుకుందా. మరి అదే కదా సపోర్ట్ అంటే ఆ బెడ్ టాస్క్లో ఇమాన్యుయల్ సపోర్ట్ చేశాడు, భరణి సపోర్ట్ చేశాడు, కళ్యాణ్ సపోర్ట్ చేశాడు. సంజన అందుకే దివ్యాన్ని లాగేయండి, లాగేస్తున్నప్పుడు సపోర్ట్ చేయండి అమ్మా, నెక్స్ట్ రౌండ్లో మీకు సపోర్ట్ చేస్తాను పట్టించుకోలేదు, ఎందుకంటే ఈ అమ్మాయికి ఆల్రెడీ సపోర్ట్ ఉంది, ఇక్కడ దివ్య విషయంలో ఎందుకు జోక్యం చేసుకోవాలి, దీన్నే సపోర్ట్ అంటే నా ప్రమేయం లేదా, నేను ఆడలేదు, అవన్నీ చెబుతూ ఉంటుంది ఆవిడ. అయితే ఇక్కడ అడిగినట్టుగా ఇమాన్యుయల్ ఒరే ఏం చేసిందని తనుజ లాస్ట్ వరకు బెడ్ టాస్క్లో ఉందని చెప్పారంటే, సింపుల్ నాన్నని పిలిచింది కనుక ఉండిపోయింది అంతే, ఇంకా ఎక్కువ చెప్పాల్సిన పని కూడా లేదు. అట్లాగే కళ్యాణ్ ఇక్కడ ఒక షాకింగ్ ఫ్యాక్ట్ బయట పెట్టాడండి. నీకు ఒక విషయం తెలుసా అన్న, ఆ రోజు భరణి గారు నిన్ను తోసేద్దామంటూ నాతో అన్నారంటే ఇమాన్యుయల్ తోసేద్దామని భరణి సైకిల్ చేశాడంట. ఎంతవరకు నేను నీకు పాయింట్ చెప్పలేదన్నా, చెప్పలేదు, ఇప్పుడు చెబుతానంటే మరి ఇదే కదా కట్టప్ప అంటే, ఈయనేమి ఇప్పుడు ప్రోమోలో కనిపించిన దాని ప్రకారం ఈయన కట్టప్ప అంటున్నాడు, మరి ఆయనకి తెలియకుండా దోసేద్దాం అనుకున్నాడంట. పైగా అతను కెప్టెన్సీలో కూడా సపోర్ట్ చేస్తారని ఇమాన్యుయల్ అడిగితే చేయనని చెప్పాడు కదా. సో ఇక్కడ ఇమాన్యుయల్ అవునా నాకు ఒకటెర తమ్ముడు, సర్లే ఎవరిపైనా నేను కాదు అనుకుంటా మళ్ళీ దగ్గరికి రానివ్వను, నేను నీకు ఏదైతే చెప్పానో నీ వెల్ విషర్స్గా వచ్చి అదే చెప్పారో అని చెబుతా ఉన్నాడు. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి కూర్చోబెట్టి మరీ చెప్పాను, ఎందుకంటే నామినేషన్ విషయంలో ఏదైనా ఉంటే పాయింట్ ఉంటే క్లారిటీతో ఉండు, కాన్ఫిడెంట్గా ఉండు, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా పాయింట్లు ఉంటేనే నామినేట్ చెయ్యి అని చెప్పాను. మెంటల్గా ఫిజికల్గా నేను నీకు ఏ సపోర్ట్ చేయలేదని క్లారిటీగా ఉంటే అంతే అలాగే ఉండని చెప్పాను. సో నేను పదే చెప్పాను కదా, అదే జరిగిందంటే ఇప్పుడు దమ్ము శ్రీజ కానీ, మనీష్ మర్యాద కానీ, ప్రియా శెట్టి కానీ వచ్చేటప్పుడు ఏం చెప్పారు, బాబు నువ్వు ఈ బాండ్స్ తొక్క ఇవన్నీ పెట్టుకోకు, సింపుల్గా సీరియస్గా ఫోకస్ అంతా గేమ్ మీద పెట్టు, టైటిల్ విన్నర్ అయ్యేదానికి అవకాశం ఉంది, ఈ బాండ్స్ అన్నీ హౌస్ దాటినంత వరకే, నువ్వు ఇందుకోసం వచ్చావా ఇందుకోసం ఉన్నావా, నువ్వు అసలు ఆలోచించట్లే. నిజంగా ఎక్కడ ఆలోచిస్తున్నాడంటే రమ్య విషయంలో కానీ మాధురి విషయంలో కానీ ఇతను కెప్టెన్గా ఉండేటప్పుడు మాధురి వల్ల హౌస్ హార్మోన్ మొత్తం పెంట రచ్చ అయిపోయింది. ఎన్ని పాయింట్లు ఎన్ని టాపిక్లు వచ్చాయి నామినేషన్ చేయాలంటే, ఆ నిద్రపోయేటప్పుడు లైట్ల గురించి నోటుకు వచ్చినట్టుగా అరిస్తే తనుజ వాళ్ళందరి మీద, రీతు వాళ్ళ మీద, రీతు దివ్య మీద కావచ్చు, ఎన్నైనా చెయ్యొచ్చు. అతను ఆలోచిస్తే కదా, ఆవిడ తనుజ కావాల్సిన మనిషి కాబట్టి ఇతను కూడా ఆవిడ కావాల్సిన మనిషి అయిపోయి ఆవిడ ఇప్పుడు ఇతని మీద కూడా కమాండ్ కళ్యాణ్రా అత్తే ఇది పెట్టు అన్నట్టు దబాయిస్తుంటే జీ హుజీర్ అన్నట్టు అయిపోయి పరిస్థితి. సో అవకాశాలు మళ్ళీ అంటారు నాకు ఆపర్చునిటీ రాలేదు, టాస్క్లు కదా ఆపర్చునిటీ నీకు వచ్చేది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి కంటెస్టెంట్ ఉంటే కరెక్ట్గా వాడుకున్న వాళ్ళకి వినియోగించుకున్నంత కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆవిడ నోరిపితే గొడవ, ఇంత హడావిడి చేసిందా, రచ్చ చేసిందా, మళ్ళీ నాకు ఛాన్సులు రాలేదంటే ఇంకా అంతకంటే ఛాన్సులు ఎవరు ఇస్తారు, రమ్య ఇచ్చిన ఛాన్సు, ఈ అమ్మాయి ఇచ్చిన ఛాన్స్, అవన్నీ వాడుకొని పాయింట్లు పెట్టుకొని పర్ఫెక్ట్ కుమ్మబడేయాల్సిన నామినేషన్లో వచ్చేసరికి సేఫ్గా రాము రాథోడ్ నువ్వు లాస్ట్ వీక్ చేసింది బాగోలే, నువ్వు ఇంకా ఓపెన్ అవ్వలే, నువ్వు ఇంకా కనబడలే, నిఖిల్ అప్పుడు నేను 3 వారాలు ఉన్నట్టు నువ్వు ఉన్నావు, సంజన గారు నాది వీక్ పాయింట్ అనుకొని చెబితే ఇతడే వీక్ అయిపోతాడు కదా. సో ఎగ్జాక్ట్గా ఏం పేరైనా ఇమాన్యుయల్ చెప్పినట్టుగా వాళ్ళు ముగ్గురు చెప్పారు, ఇప్పటికి కూడా ఇతనికి అవకాశాలు ఉన్నాయి ఆట మార్చుకుంటే. నేను ఎప్పుడు చెబుతా ఉన్నా కళ్యాణ్ విషయంలో, ఇంకంతకంటే ఏం చెబుతాం, మంచిగా చెబుతాం, చెడైనా చెబుతాం కదా. వాళ్ళకి ఇంకా అర్థం కాకపోతే పిఆర్కి కావచ్చు, ఆయన ఫ్యాన్స్ కానీ మనం ఏం చెప్పలేం, ఆయన అర్థం చేసుకోవాలి, ఆ మెచ్యూరిటీతో ఆడుకోవాలి. కళ్యాణ్ నేను అదే చెప్పాను ఫస్ట్ నుంచి, ఏదో ఒక టైంలో నీకు ఇమాన్యుయల్ సపోర్టివ్గా ఉన్నాడు అనిపించిందని చెప్పాను, స్టాండ్ తీసుకున్నాడని చెప్పాను, బట్ ఏమీ లేదని ఆవిడైతే ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని చెబుతాడు. తర్వాత అంటే కళ్యాణ్ చెప్పాడంట ఇమాన్యుయల్ తనూజతో, ఫస్ట్ నుంచి నీకు ఏదో ఒక టైంలో ఇమాన్యుయల్ అయితే సపోర్ట్గా ఉన్నాడు అనిపించింది, స్టాండ్ తీసుకున్నాడు అనిపించింది, బట్ ఆవిడ మాత్రం ఏమీ లేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందా అని చెబుతాడు. అలాగే ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ అంటాడు భరణి గారు బయటికి వెళ్ళి వచ్చి ఈరోజు మాత్రం మాట మార్చేస్తారు అంటాడు. దేని గురించి అంటే ఆ రోజు సంజనాను మిడ్ వీక్ ఎలిమినేషన్ కోసం మాస్క్ మ్యాను, భరణి, ఈ పవన్ కళ్యాణ్, ఇంకా రాము వీళ్ళందరూ కూర్చొని డిసైడ్ చేయాలనేటప్పుడు హరీష్ ఆమె పేరు చెబితే భరణి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బట్ ఇప్పుడేంటి నేను వద్దన్నాను, ఆమె ఎంటర్టైన్ చేస్తుంది, ఇప్పుడు కళ్యాణ్ అన్నాడు నేను వద్దన్నాను,
ఆమె ఎంటర్టైన్ చేస్తుంది, ఆడుతుంది, ఒక్క పొరపాటుకి ఎలా పంపించేస్తారని కళ్యాణ్ చెబితే, బట్ భరణి ఒక్క మాట కూడా ఆ రోజు మాట్లాడలే, ఆవిడకి సపోర్ట్గా నిలబడలే. కానీ నేను సపోర్ట్ చేశాను, నేను నిలబడ్డాను, మాట మార్చేశాడని అని ఇప్పుడు చెబుతాను. అది వాస్తవం, మనం కూడా చూసాం, క్లియర్గా అదే జరిగింది. అట్లాగే ఎమ్మెల్యేలు ఇంకోటి ఏమంటాడంటే, వాస్తవానికి కెప్టెన్సీ బ్యాడ్జిని మొన్న ఆయన గెలిచేటప్పుడు వాళ్ళ మమ్మీతోనే పెట్టించుకోవాలనుకున్నాడు, సంజనాతోనే. బట్ తనూజ లాస్ట్ రౌండ్ వరకు పోటీ పడింది కదా, అంత టఫ్ ఫైట్ ఇచ్చింది కదా, లాస్ట్ చివరి వరకు ఉండింది కనుక కష్టపడింది, ఆవిడ బాధపడకూడదని ఆవిడతో పెట్టించుకున్నా, మా మమ్మీ వైపు కన్నెత్తి కూడా చూడలేదని. అది మంచి పనే చేశాడు. తనూజ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది. ఆయనకి సపోర్ట్ కూడా చేసింది ఆ టాస్క్లో, హ్యాట్ తీసే టాస్క్లో. నిఖిల్ లాగిపడేసేదానికి, గుంజు పడేసేదానికి, సంజన కూడా నిఖిల్ తెప్పించకుండా దివ్యాన్ని తెప్పించేటప్పుడు మీరు అసలు చూస్తున్నారా, ఆయన అవ్వాలని మేము సపోర్ట్ చేస్తే మీరు మమ్మల్ని తెప్పించే వెంటనే లెక్క పోట్లాడింది కూడా లాస్ట్ రౌండ్ వరకు ఆడింది కనుక ఆ అమ్మాయితోనే కట్టించుకోవడం వల్ల ఆవిడ కూడా ఖుషి అయింది. ఇంకెందుకు ఇలా లాస్ట్ రౌండ్ నువ్వే టోపీ తీసావు కదా, ఇంకెందుకు నువ్వే కెప్టెన్ కదా అని అనింది. నువ్వు కాకపోతే ఏడు చేసేదాన్ని అని కూడా చెప్పింది. సో ఆవిడ కట్టించుకోవడం కూడా మంచి పని చేసేటట్టు నాకు అనిపించింది. సంజన ఏటు హ్యాపీయే, తనుజ కూడా హ్యాపీయే కదా. అట్లా ఆ తర్వాత కూడా చాలాసేపు ఎమ్మెల్యేలు తన బాధ అంతా చెప్పుకున్నాడు ఆయన కళ్యాణ్తో, చాలాసేపు చెప్పాడు. అట్లా ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ ఇక్కడ ఇంకో మాట చెప్తాడు ఎమ్మెల్యేలకి, నేను నిన్ను 4th వీక్ 5th వీక్లో నామినేట్ చేద్దాం అనుకున్నాను అన్న, సేఫ్ ఆడుతున్నావని. బట్ మన ఇద్దరు ఆ వారం అంతా కలిసి వాళ్ళిద్దరు కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ అనుకో, రెడ్ గ్రీన్ బ్లూ ఎల్లో పైన బాల్ పట్టుకెళ్ళడం ఎత్తుకెళ్ళడం, ఆ వారం ఇతను బాగా అదరగొట్టేశాడు. ఆ ఒక వారమే చించి ఆరేసాడని కూడా చెప్పచ్చు. అంతకుముందు తర్వాత అంటే మళ్ళీ తడబడ్డే తప్ప. ప్రియాతో ఎలిమినేషన్ రౌండ్ తర్వాత వచ్చి ఒకసారి 100% ఇచ్చాడు. సో అప్పుడంటే ఇద్దరు కలిసి ఆడడం వల్ల నా ఒపీనియన్ మారిపోయింది. ఎందుకంటే నువ్వు 100% పెట్టాడు, చాలా ఫైర్తో ఆడేవని గుర్తించాడు. అంటే అది వాస్తవం. ఇమాన్యుయల్ ఫస్ట్ డే నుంచి కూడా, ఫస్ట్ టాస్క్ నుంచి కూడా ఇంతవరకు ప్రతి దాంట్లో 100% ఇస్తూ ఉన్నాడు. నామినేషన్లోకి ఈ మధ్యన రాలేదు. అలా రాకుండా ఉంటే ఆయనకి దెబ్బ వచ్చి ఉంటే బాగుండేది. అయితే ఇతడు అప్పుడు గుర్తించాడంట. అట్లాగే తనూజ కళ్యాణ్ డిస్కషన్ కూడా ఒకటి జరిగిద్ది. ఏమంటే మీ వాళ్ళందరూ వచ్చి నా వల్లే నీ గేమ్ పాడైపోతుంది అన్నప్పుడు, కాదు ఆవిడ వల్ల కాదు అని నువ్వు పాయింట్లు పెట్టచ్చు కదా అని కళ్యాణ్ని తనూజ అడిగితే, ఆయన అట్లా కాదు నేను అడిగానని చెప్పాను. ఆయన ఎట్లా అడుగుతాడు, ఆయన వెల్ విషర్స్గా వాళ్ళందరూ వచ్చి నువ్వు బాండ్కి అర్జెంటుగా దూరంగా పారిపోయి నీ యాప్ నువ్వు వాడుకొని చెప్పిన తర్వాత, లేదు 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 నాకు బాండ్ వల్ల మంచిగా జరుగుతుంది, తనూజ వల్ల మేలే జరుగుతుంది అవన్నీ చెబుతాడా. ఆ బాండ్ వల్ల గేమ్ ఫసక్ అయిపోతుందిరా బాబు అని వాళ్ళందరూ చెప్పారు. సో ఇవి మిడ్ నైట్ టాక్స్ లైవ్ అప్డేట్స్. మరి మీకు ఏమనిపించింది మెసేజ్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, లైక్ కూడా చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.